రేపు జరగబోయే ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ ముందుకు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తున్నారు? ఎలాంటి ఏమైనా హామీలు కానీ లేదంటే జరగబోయే ఎన్నికల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఈరోజు ప్రత్యేకంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిలమ్మ గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ఫుల్ఫిల్ చేయడం కోసము రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం కోసమై ఆయన ఆశయాన్ని పూర్తి చేయడం కోసము ఈరోజు షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి మేనిఫెస్టో కమిటీ ఉంటుంది. ఈ మేనిఫెస్టో కమిటీలో ఏవేవి అంశాలు చేకూరుస్తారో వాటిని మేనిఫెస్టో కమిటీలో ఉన్నటువంటి అంశాలను ముందుకు తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోకి దూసుకువెళ్ళడం జరుగుతుంది. అయితే ఆల్రెడీ 2014లో విభజన జరిగినప్పుడు కొన్ని ప్రత్యేక హామీలు ఇచ్చినారు. ప్రధానమైనది ప్రత్యేక హోదా, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అనేది ప్రధానమైనటువంటి అంశం. ఈ అంశాన్ని గత రెండు సార్లు బీజేపీ ప్రభుత్వము పరిపాలనలోకి వచ్చింది. ఒక 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ, ఒక 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారానికి వచ్చినా ఈ అంశాల మీద ఏమాత్రం దృష్టి పెట్టలేదు. ఒకటి పోలవరం ప్రాజెక్టు కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. బుండేల్ఖండ్ తరహాలో ప్రత్యేక హోదాని ఇవ్వడం. ఈ ప్రత్యేక హోదాలో అనేక అంశాలు వస్తాయి. ఇన్స్టిట్యూషన్స్ విషయం కానివ్వండి, రైల్వే జోన్స్ విషయం కానివ్వండి, కడప ఉక్కు ఫ్యాక్టరీ విషయాలు కానివ్వండి, ఇట్లా ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి ఆ రోజు విభజన చేస్తూ అన్ని అంశాలను చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఆ రోజు ప్రవేశపెట్టింది, చెప్పింది. వాటన్నిటిని కూడా తప్పకుండా చేస్తామని కూడా హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ గారు అక్కడ ప్రధానమంత్రి, ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తేనే తిరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుంజుకుంటుంది. అట్లా కాకుండా ఇక్కడొక ప్రభుత్వం అక్కడొక ప్రభుత్వం వచ్చినా అది ఏమాత్రము వీలు కాదు. కాబట్టి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలన్నా ఈ అంశాలన్నింటినీ తిరుగా మేనిఫెస్టో కమిటీలో ఇంక్లూడ్ చేసిన తర్వాత అప్పుడు ప్రజల ముందుకు మేము వచ్చి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశ వైపు తీసుకెళ్ళడానికి మేడం షర్మిలమ్మ గారి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి ఆశీస్సులతో తప్పనిసరిగా ఈసారి విజయం సాధిస్తామనేటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం మాకుంది. బద్వేలు నియోజకవర్గ ప్రజలకు మీ తరఫున ఎలాంటి హామీ ఇస్తారు? బద్వేలు నియోజకవర్గం ప్రజలకు నేను ఇంతకుముందే గత 2009-14లో ప్రధానంగా బద్వేలుకు నీటి సరఫరా విషయంలో చాలా ఇబ్బందిగా ఉంది. వారం 10 రోజులకు కూడా నీళ్ళు వచ్చేవి కాదు, పురుగు నీళ్ళు వచ్చేవి. ఈ విషయం ప్రజలు నా దగ్గర తెచ్చినప్పుడు 0.25 టీఎంసీల నీటిని మనం తీసుకురావడం జరిగింది. ఈరోజు సమృద్ధిగా నీళ్ళు ఎక్కడ కొలాయిల్లో కూడా బాగుపోతాను. సో అది ఒకటి హామీ ఇచ్చినాం, నెరవేర్చినాం. తర్వాత డబుల్ రోడ్డు, బద్వేల్ టు పూర్వమిల్ల డబుల్ రోడ్డు. తర్వాత మీరు గమనిస్తే ప్రతి గ్రామ పంచాయతీలో కూడా అంగన్వాడీ ఇది అయితేనేమి, వాటర్ ట్యాంక్స్ అయితేనేమి, స్కూల్స్ కన్స్ట్రక్షన్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా గతంలో చేస్తూ వచ్చినాం. అయితే నాకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆశయం ఒకటి ఉంది బద్వేల్ నియోజకవర్గం పక్షంగా. అదేమంటే మన బద్వేల్ నియోజకవర్గము వెనకబడిన ప్రాంతం. గత కొన్ని ఏళ్ళ కూడా అభివృద్ధి చెందలేదు. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ లేదు. సో ఈ ఎంప్లాయ్మెంట్ మనం తీసుకురావాలంటే ఫ్యాక్టరీలు తీసుకురావాలి. కాబట్టి అది నాది ప్రధానమైనటువంటి ఆశయం అది. కాబట్టి దాన్ని నెరవేర్చి యూత్ ఎవరైతే ఉన్నారో వీరందరూ ఎక్కడెక్కడికో పోకుండా వారి పోషణ నిమిత్తం ఇక్కడే ఉద్యోగాలు ఏర్పాటు చేయాలనేది నాకు ప్రధానమైనటువంటి కోరిక. ఇది మొట్టమొదటి విషయం. తర్వాత మనము ఈ బద్వేలుకు బ్యాక్ వాటర్ నీటిని బద్వేలు చెరువుకు, అలాగే ఈ 3 మండలాలకు తీసుకురావడం, అట్లాగే వెలుగోడు నుంచి ఆ 3 మండలాలకు వాటర్ తీసుకురావడం, ఇలా కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి, నా మనసులో ఉన్నాయి. ఒకవేళ మనం రాష్ట్రంలో పార్టీ తప్పకుండా గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఇవి తప్పనిసరిగా మనము తీసుకురావడానికి ప్రయత్నం చేసి బద్వేలు నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి పథం వైపు నడిపించడానికి తప్పకుండా కృషి చేసి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు ఇష్టమైనటువంటి పరిచర్య సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. బద్వేలుకు సంబంధించి మొట్టమొదట అధిష్టానం నుంచి నన్ను క్యాండిడేట్గా డిక్లేర్ చేసిన తర్వాత నేను ఏ రకంగా బద్వేలును అభివృద్ధి పరుస్తానో ఆ రోజు మనం నిర్ణయిస్తాం. కానీ క్యాండిడేట్గా డిక్లేర్ చేయకముందు మనము ఈ అంశాల మీద మాట్లాడడం అంత సబబుగా ఉండదని నేను ఆశిస్తూ ఉన్నాను. కనుక అధిష్టానం యొక్క పిసిసి షర్మిలమ్మ గారు వచ్చారు,
వారి నుంచి మరి రావాలి బద్వేలు నియోజకవర్గంలోంచి కంటెస్ట్ చేయమని చెప్పి వచ్చిన తర్వాత ఏ రకంగా అభివృద్ధి చేస్తామనే విషయాలను నేను మీకు వివరించగలను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.